హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సవిత. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అయితే మునగాకు ఫ్రై. మునగాకు ఫ్రైయా అని ఆశ్చర్యపోకండి. ఈ మునగాకు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఒక్కసారి అయితే ఇట్లా చేసుకొని తినండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, అంత టేస్టీగానైతే ఉంటుంది. ముందైతే దీనికోసం అయితే ఒక పౌడర్ని అయితే తయారు చేసుకోవాలి. స్టవ్ పైన అయితే ఒక గిన్నెని పెట్టుకొని దానిలోకి ఒక 2 స్పూన్ల దాకా పల్లీలను అయితే వేసుకోవాలి. పల్లీలలో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అయితే కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత 2-3 వెల్లుల్లి అయితే వేసుకొని పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత కర్రీ కోసం అయితే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా మినపప్పు, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒక చిన్న ఉల్లిగడ్డను కూడా వేసుకొని ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ములక్కాయ ఆకును కూడా వేసుకొని మంచిగా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఆయిల్లో మగ్గిన తర్వాత దీనిలోకి కావాల్సినంత కారం, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఆ తర్వాత దీనిలోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడరు, అలాగే సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్దీ మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ హెల్త్కి హెల్త్ కూడా. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే నా ఛానల్ నేమ్ కింద ఉంటుంది, చూసేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.